హాయ్ అండి, మనం ఈ వీడియోలో ఇంట్లోనే మనం నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది 20 రోజుల నుంచి ఉన్న పాల మీద తీసిన మీగడ అండి. పాల మీద తీసిన మీగడని 20 డేస్ ఇట్లానే బాక్స్ లో వేసి అలానే ఫ్రిడ్జ్ లో పెట్టేశానండి. మీగడ వెన్న తీయడానికి కుదరక ఈరోజు పాల మీద తీసిన మీగడతో వెన్న ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ వెన్న చేయాలి అనుకున్నప్పుడు అరగంట ముందే ఫ్రిడ్జ్ లో నుంచి తీసి బయట పెట్టేయాలి. బయట పెట్టిన అరగంట తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత కొంచెం కొంచెం తీసుకొని కోల్డ్ వాటర్తో మిక్సీ వేసుకున్నామంటే వెన్న వచ్చేస్తుందండి. పల్సెస్ అలా ఇచ్చుకుంటా వచ్చినామంటే మధ్య మధ్యలో చెక్ చేసుకున్నారంటే మీకు వెన్న రావడం క్లియర్గా తెలుస్తుంది. అప్పుడు తీసేసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఇలానే మొత్తం మన దగ్గర ఉన్న పాల మీగడ అంతా అలానే చేసుకుంటూ వెన్న అంతా తీసుకోవాలి. ఎంత అయిపోయిన తర్వాత కొన్ని మంచి వాటర్ తీసుకొని ఈ వెన్ననంతా ఆ వాటర్లో వేసి మొత్తం కడిగేసేయాలండి. ఆ వాటర్ అంతా వంపేసి తర్వాత మందంగా ఉన్న గిన్నెలో ఈ వెన్నను వేసి వేడి చేయాలి. వేడి చేస్తే ఫస్ట్ కొంచెం థిక్ లేయర్ లాగా వెన్న కరగడం స్టార్ట్ అవుతుంది. కాసేపటి తర్వాత స్లోగా అది కలర్ చేంజ్ అవుతూ బబుల్స్ వస్తూ ఉంటుంది. కానీ ఈ ప్రాసెస్ అంతా సిమ్ లో ఉండి చేసుకుంటేనే బెటర్ అండి. వీడియోలో చూపించినట్టు లైట్ గా గోల్డెన్ కలర్ వస్తూ ఉన్నట్టున్నప్పుడు కంప్లీట్ అయినట్టు అర్థమవుతుంది. మనకి స్మెల్ కూడా తెలుస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో మెంతులు కానీ కరివేపాకు కానీ తమలపాకు కానీ ఉంటే కొంచెం నెయ్యిలో వేసి మూత పెట్టామంటే స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. అలానే వేస్తే సరిపోతుంది. బాగా చల్లగా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం గిన్నెలకు తీసి ఫిల్టర్ చేసుకున్నామంటే మనకి ఎంతో గుమగుమలాడే నెయ్యి తయారైనట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.